రాజీవ్ కనకాల గారు ఒకవేళ గనుక మీరు ఆ సినిమాలకు యాక్టర్ చేసేటప్పుడు అది ఎక్కడైనా షేడ్స్ రియల్ ఫాదర్‌కి టచ్ అవుతున్నాయా? రోషన్ గారికి కానీ, పాపకి కానీ? యాహ్! అంటే బేసిక్‌గా నా క్యారెక్టర్‌కి దగ్గరలో కొన్ని టచ్ అయ్యాయి. అలాగే మా ఫాదర్ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కూడా టచ్ అయ్యాయి. కరెక్టా? ఓకే. చెప్పండి. ఆ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పండి. చిన్నప్పుడు రాజీవ్ కనకాల గారు బెస్ట్ స్టూడెంటా? గుడ్ స్టూడెంటా? లేదంటే నాటీయా? ఐయామ్ వెరీ అంటే నాటీ. యెస్, ఐయామ్ వెరీ నాటీ. నేను చేసే అల్లర్లు ఎలా ఉంటాయంటే ఏవో చిన్న చిన్న అల్లర్లు కాదు. అది కొంపలు తగలబెట్టే అల్లర్లే. అమ్మో! ఓకే. అలాంటివన్నీ ఉండేవి. మా నాన్నకి ఎంతసేపు ఏదో ఒక ప్రాబ్లం నెత్తి మీదకి తీసుకొచ్చేవాడిని. ఆయనకున్నంత బిజీ షెడ్యూల్‌లో ఏం చేశారు ఇంతకీ రాజు గారు? పక్కన పాపం ఎవరో మేము జూబ్లీ హిల్స్‌లో రోడ్ నంబర్ 10 ఇంట్లో ఉండేవాళ్ళం. అప్పట్లో అది చాలా అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు, పైన దేవాలయం, రామాలయం ఉండేది. అక్కడ అలా విసిరేసినట్లు ఇళ్ళు ఉండేవి కట్టుకున్నవి. అక్కడ ఇంకో పక్కన ఇల్లు ఏదో కడుతున్నారు అప్పుడు. పాపం ఆ పని చేసేవాళ్ళు మొత్తం అంతా ఎండు కర్రలు, ఎండు పొలలు అన్నీ పోగేసుకొని అది పెద్ద పైలైంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 10 ఫీట్ 12 ఫీట్ హైట్కి వచ్చింది కింద నుంచి పైదాకా. ఎండువి అంటే గ్యాపులు వచ్చాయి. నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఉండి వాటర్ ట్యూబ్ ఉంటుంది కదా, పైపు, దాన్ని సగంలో మధ్యలో కాల్చాను. కాలిస్తే అది పట్టుకుంటే ఒక్కొక్కటి ఒక చుక్కలా కారుతోంది. అది నిప్పే అలా కారుతోంది. అది సరే పట్టుకొని అలా బయటకు అలా నడుచుకుంటూ వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత ఇది చూశాను. అయ్యో, అనవసరంగా చెత్త ఇక్కడ ఉంది, ఇంత చెత్తను మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో పాజిటివ్ యాంగిల్తో అలా పట్టుకున్నాను. ఆ చుక్కలు 2-3 పడ్డాయి, అది అంటుకుంది. రే అన్న ఒక పైనుంచి నీళ్లు క్యూరింగ్ చేసేవాళ్ళు పరిగెత్తారా? అరుస్తున్నాడు. ఎంత ఏజ్ మీద అప్పుడు? ఐ వాజ్ 13. టీనేజర్ మీరు? 13, యా, 12-13. టీనేజ్ లో మీరు అంత నాటి. ఓకే, డన్. పడేసాను. పడేసి ఇంకా ఆర్పడానికి ఏం చేశానంటే పక్కన ఉంటే పెద్ద రాయి తీసుకొని వేసాను. అయినా కానీ అది ఆగట్లేదు. ఏదో మట్టి ఏదో వేసాను. ఆడు దిగుతున్నాడు. నాకు అర్థమైందా ఇంకో ఉండకూడదని పరుగు వెళ్ళిపోయి తప్పించుకున్నాను. వాళ్ళు వచ్చి ఇంకా మా నాన్నతో గొడవ పెట్టుకున్నారు. ఏదో మొత్తానికి ఈయన ఏదో డబ్బులు ఇచ్చి పంపించారు.